స్తోత్రం వేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చీకటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. మరి ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ మరి పరిశుద్ధ గ్రంథం అని మరి బైబిల్ మాత్రమే మరి పిలువబడుతుంది. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో, మీరు వింటున్న ఈ నా మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక మరి ప్రతి ఒక్కరూ మరి ఈ పరిశుద్ధ గ్రంథానిలో ఉన్న వాక్యాలు ప్రతి మాటను చదవని ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తారు అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు వాగ్దానాన్ని చదువుతున్నాను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా మరి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మరి అబ్రహాము ఉన్నప్పుడు ఒక కరువు వచ్చింది. అబ్రహాం తర్వాత మరలా ఇసాకు దినముల్లో మరొక కరువు వచ్చినప్పుడు మరి గెరార్లో మరి గెరార్లో ఉన్న ఫిలిస్తీన్ రాజు దగ్గరికి మరి ఎవరో ఇస్సాకు వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు, ఇక్కడ నువ్వు పరవాసివై ఉండుము, ఇక్కడ ఏమంటాడంటే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై 2వ వచనంలో మరి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు చూపించిన దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రత్యక్షమై తనతో మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు ఇక్కడ పరవాసివై ఉండు, నిన్ను నేను ఆశీర్వదిస్తానని, నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తాడు. కనుక మరి ఈ దినం మన జీవితాల్లో కరువు రావచ్చు, కాటకాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వ్యాధులు రావచ్చు, మరి ఏదైనా రావచ్చు. కానీ నా ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ప్రతి దాని నుంచి నేను విడిపిస్తానంటున్నాడు, నేను ఆశీర్వదిస్తానన్నాడు. మరి ఆస్తి ఐశ్వర్యాలు పక్కన పెడితే ఆరోగ్యమే మరి ఐశ్వర్యం. గనక దేవుడు ప్రత్యేకంగా ఈ దినం మాట్లాడితే ఏమంటున్నాడంటే, మరి ఆరోగ్య విషయంలో ఆశీర్వదిస్తాను, ఆర్థికంగా ఆశీర్వదిస్తాను, నీ వ్యాపారాల్లో ఆశీర్వదిస్తాను, వ్యవసాయాలు, పాడి పంటలు సమస్తములో ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, మరి అదే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక నేడు మనల్ని కూడా ఆయన ఆశీర్వదించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి నమ్మకం ఉంచి మరి ఆయనలో ముందు కొనసాగాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరిస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో తండ్రి, వారందరి జీవితాల్లో నాయన మంచి నాయన వాగ్దానం ఇచ్చో, ప్రతి ఒక్కరి జీవితాలు వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. సమయంలో ప్రభా ఎంతమంది మా కోసం ప్రార్థన చేస్తే బాగుండు అని నాయన ఎదురు చూస్తున్నారో, హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు గనక నాయన ప్రతి చోట మీరు ఉన్నారు కనుక తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించండి. ప్రభువానికి స్తోత్రాలు. ఈ సమయంలో ఏ వ్యాధుల చేతనైనాను, రోగము చేతనైనాను ప్రభు, అనారోగ్యాలతో నాయన బాధపడుతుంటే నీ ప్రజలను విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన గృహాలు లేని బిడ్డలకు ప్రతి ఒక్కరికి గృహాలు దయచేయండి. అలాగే వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో నాయన పాడి పంటల్లో సమస్తంలో మీ బిడ్డలకు తోడై ఉండండి. అలాగే ప్రభా పై దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా. యుద్ధాల కారణంగా తండ్రి నాయన అనేక రకాల కొరతలు ఏర్పడుతూ ఉన్నాయి ప్రభా. ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు నాయన. ప్రతి చోట నీ సమాధానాన్ని, యుద్ధ వాతావరణాన్ని అణిచివేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నీ కృప ప్రతి ఒక్కరి జీవితాల్లో కలిగినట్లు దయచేయమని, అలాగే వివాహం కాని వారికి వివాహాలు జరిగించమని, గర్భఫలాలు గర్భఫలాలు దయచేయమని, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే ప్రభా నాయన ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించండి బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడారు, మనందరినీ దర్శించారని నమ్ముతున్నాను. ప్రభు చేతులతో మరలా రేపు కలుద్దాం. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక.
ఆమెన్.